రఘువంశ మహాకావ్యంలో దిలీప మహారాజు తనకు సంతానం కలగలేదు అనేటటువంటి బాధతో వశిష్ఠ మహర్షిని ఆశ్రయించినప్పుడు ఆ వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్పినటువంటిది ఏమిటి అనంటే, నువ్వు ఒక సమయంలో గోవుకు నమస్కరించవలసినటువంటి సందర్భంలో నమస్కరించకుండా వచ్చావు. ఆ ఒక్క అపరాధం వల్ల నువ్వు ఇవాళ నిస్సంతువైపోయినావు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా గోసేవను చెయ్యి. నువ్వు నేను చక్రవర్తి అనే విషయాన్ని మర్చిపోయి నేను గోవు యొక్క సేవకుణ్ణి అనేటటువంటి భావనతో నువ్వు గోసేవ చేసేవనంటే నీకు సంతతి వర్ధిల్లుతుంది అని వశిష్ఠ మహర్షి చెప్పడం, ఆ దిలీప మహారాజు పాటించి గోసేవను త్రికరణ శుద్ధిగా చేసి రఘు అనేటటువంటి కుమారుణ్ణి పొందటం రఘువంశ మహాకావ్యంలో మనం చూస్తున్నాం. ఆ దిలీప మహారాజు చేసిన తప్పు ఏమిటి అనంటే, స్వర్గలోకంలో దేవేంద్రుడితో కలిసి ఆ దేవేంద్రుడితో పని పూర్తయిన తరువాత మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో కామధేను ఉన్నది, దానికి ప్రదక్షిణంగా రావలసినటువంటి ఆ దిలీప మహారాజు ప్రదక్షిణంగా రాకుండా అప్రదక్షిణంగా వచ్చేశాడు. కేవలం ఆ ఒక్క చిన్న తప్పుకు ఆయన సంతతి లేకుండా దుర్భరమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది. అంటే గోవు విషయంలో కేవలం ఏమాత్రమైనటువంటి ఒక ఏమరుపాటు కూడా మనకు విశేషమైనటువంటి కష్టకరమవుతుంది అనే పాఠం మనకు ఈ రఘువంశ మహాకావ్యం నుంచి తెలుస్తున్నది. అందువల్ల గోవు విషయంలో మనం అప్రమత్తులంగా ఉండాలి, మనం శ్రద్ధావంతులంగా ఉండాలి, గోసేవా పరులంగా ఉండాలి. గోవును ఎన్నడూ తిరస్కార భావంతో చూడకూడదు. ప్రతి ఒక్క హిందువు అయినటువంటి వాడు ఈ తత్వాన్ని గ్రహించుకోవాలి. గోసేవా పరుడై శ్రేయవంతుడుగా ఉండాలి అని మేము చెబుతున్నాం.